నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర శ్రీరామ జాగృతి యాత్రలో భక్తులతో కలిసి శ్రీరామ స్తూప ప్రదర్శన. సాలూరు పట్టణం దుర్గాన వీధిలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని హనుమాన్ జయంతి సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. శ్రీ విద్య సర్వమంగళ పీఠం ప్రధాన అర్చకులు శ్రీ కాళిదాసు స్వామి గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీరామ జాగృతి యాత్ర కార్యక్రమంలో రాజన్న దొర పాల్గొన్నారు. శ్రీరామకోటి నిర్మాణ స్తూప కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన శ్రీరామకోటి లేఖను ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో రాశారు. అనంతరం దుర్గానదేవి నుంచి వెలమపేట రామమందిరం వరకు నిర్వహించిన శ్రీరామ స్తూప యాత్రలో భక్తులతో కలిసి పాల్గొని శ్రీరామ నామస్మరణల మధ్య ముందుకు సాగారు. యాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి వాతావరణాన్ని నెలకొల్పారు. వెలమపేట రామమందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర రాష్ట్ర ప్రజలు, సాలూరు నియోజకవర్గ ప్రజలు సుఖ శాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు. श्रीरामचंद्रदेवताभ्यो नमः ध्यायामि ध्यायामि बुद्धि श्रियं बलम आयुष्यम तेजः आरोग्यम श्रियं देहि मे रामचंद्र प्रभो मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं रामचंद्र देवता यत्पूजितं मया देव परिपूर्णं तदस्तुते अनया ध्यानावाहना पूजा